దేవునికి స్తోత్రం కలుగును గాక. రాయబడినటువంటి మాటల్లో మనకు కనబడుతున్నటువంటి విషయం ఏంటంటే, సర్వోన్నతమైన దేవుడు, ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, పట్టజాలనంత విస్తారమైన దేవుడు, అలాగే సర్వవ్యాపి, సకల సృష్టికర్త అనే బిరుదులు నామములు కలిగినటువంటి దేవుడు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను వారిలో నివసించున్నట్లుగా నాకు ఒక మందిరమును నిర్మింపవలెను. ఏమండి, మనము మన పనివారి మధ్యలో నివసించడానికి ఇష్టపడతామండి. మన పనోళ్ళ మధ్యలో, రే ఆ పని చేయి, ఈ పని చేయి, ఈరోజు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసావా లేదా, నీకు ఇచ్చిన ప్రాజెక్ట్స్ ఏమైనాయి అని చిన్న ఉద్యోగస్తులకి చిన్న స్థాయిలో, పెద్ద ఉద్యోగస్తులకి పెద్ద స్థాయిలో అంటున్నటువంటి మాట ఏంటంటే, ఉద్యోగిని బానిసగా చూసే నేటి దినాల్లోనే కాదండి, నాట నుంచి కూడా తన క్రింద ఉన్నటువంటి వారిని ఎలా చూస్తారంట? బానిసలుగా చూసే దినాలు. వారి మధ్యలో ఈ యజమానుడు వెళ్ళి కూర్చుంటాడా, వారితో కలిసి భుజిస్తాడా, వారితో కలిసి పరుంటాడా అంటే నో, ఎవ్వరు కూడా ఇష్టపడరు. రాజకీయ నాయకులు చూడండి, పేదవారి ఇంట్లోకి వచ్చినప్పుడు ఓట్ల సమయంలో, ఎన్నికల సమయంలో ఏం చేస్తారు? ఇంటింటికి వస్తారు. ఆ పూరిపాక అయితే ఆ పూరిపాకలో వంగి మరీ దూరి లోపలికి వెళ్తారు. వారు ఆ చద్దన్నం తింటుంటే ఆ చద్దన్నాన్ని వీళ్ళు కూడా అవ్వా జరుంటే నాకు ఏ రాదు అని వెళ్ళి ఆవిడ చేతిలో నుంచి తీసుకొని మరీ తిని కాసేపు అలా అల్లరిస్తారు. అమ్మో, మా నాయకుడు మామూలుడు కాదు, మా ఇంట్లోకి వచ్చి అన్నం తిన్నాడని చంకలు కొట్టుకుంటూ ఉంటారు. మరి కొద్దిసేపట్లో విజయం పొందిన తర్వాత, నువ్వు ఓటేసి ఆయన్ని గెలిపించిన తర్వాత రేపటి రోజున అదే పాకలోకి వస్తాడంటావా? రాడు. రేపొద్దున అదే పాకలో నువ్వు తిన్న చద్దన్నం తింటాడంటావా? తినడు. రేపొద్దున అదే పాకలో నువ్వు పడుకున్న నులక మంచం మీదో ఆ నేల మీదో పండుకుంటాడా? పండుకోడు. మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, వారి అవసరతలు తీర్చుకున్న తర్వాత ఆ పేదవారి మధ్యలో నాయకుడు నిలబడకపోవచ్చు, అధికారి తన క్రింద ఉన్నటువంటి సమూహం దగ్గర, తన క్రింద ఉన్న ఉద్యోగస్తుడి దగ్గర కూర్చోండి బస చేయకపోవచ్చు, ప్రేమగా మాట్లాడకపోవచ్చు, లేకపోతే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు దిగువచ్చి నీతో సహవాసం చేయకపోవచ్చు. కానీ నా దేవుడు సర్వోన్నతమైన దేవుడు, ఆకాశాన్ని కలుగజేసిన దేవుడు, భూమిని నోటి మాట ద్వారా కలుగజేసిన దేవుడు, సర్వలోకాన్ని కేవలం నోటి మాట ద్వారా సృజించిన దేవుడు, ఆకాశాలను మిల్కీ గెలాక్సీలను కలుగజేసిన దేవుడు. ఆయన అంటున్నటువంటి మాట, ఒక మందిరాన్ని కట్టండి, మీ మధ్యలో నివసించుట నాకు ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన చేతి పనివారం అండి మనం. ఆయన హస్తముతో నిర్మించుకున్న దేవుడు. నేనేగా వాళ్ళని చేసుకుంది, తయారు చేసింది నేనే కదా, నేను తయారు చేసిన వస్తువులే కదా అన్నట్లుగా దేవుడు చూడట్లేదండి. మనుషులు చూస్తారేమో, మనుషులు అనుకుంటారు, రే పనోడులాగా ఉండరా, నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి. ఈ మధ్య పనోళ్ళ దాకా అవసరం లేదండి, కుటుంబాల్లోనే అంటున్నారు, రే రూపాయి లేనోడివి నువ్వు ఎందుకురా మాట్లాడేది అని అంటారు. రూపాయికి గతి లేదు, కానీ రూపాయికి ఏమంటే ఆ పాత సామెత ఒకటి ఉంది, నెత్తి మీద దమ్మిడి పెడితే ఎవరు కూడా కొనర్రా నిన్ను అని. ఉద్యోగం లేనప్పుడు, డబ్బు సంపాదన లేనప్పుడు ఏమంటారు తెలుసా? యు ఆర్ యూజ్లెస్ మ్యాన్, నువ్వు పనికిరానోడివిరా అని దూషించడమే కాదు, మాటల ద్వారా గాయపరిచి
ఎన్నో రకాల హింసలకు గురి చేస్తారు కదా. వారే నీ మధ్యలో ఉండడానికి ఇష్టపడట్లేదు, వారే నీతో సహవాసం చేయడానికి ఇష్టపడట్లేదు. కానీ ప్రభు అంటున్నటువంటి మాట ఏంటి తెలుసా? ఇదిగో నేను మీ మధ్యలో నివసించడానికి ఒక మందిరాన్ని కట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటాడు కదా, నీవు నరమాతృని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటోడండి? నీవు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటు వాడు? ఏ ఆకాశము నీదే, సూర్యుడు ప్రకాశిస్తున్నటువంటి సూర్యుడు నీవాడే, చంద్రుడు నీవాడే, నీవు కలుగు చేసిన ఆ సృష్టి అని దావీదు అంటున్నాడు కదా. నీవు ఇవన్నీ చూస్తుంటే నాకు భయం కలుగుతుంది. అసలు నువ్వు మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటోడు అయ్యా? నేను నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? ఎస్ అని అంటున్నటువంటి మాట, నేను మీ మధ్యలో నివసించాలని నేను ఇష్టపడుతున్నా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు అంటాడు కదా, దేవుడు నీతో నివసించాలని ఇష్టపడుచున్న దేవుడు. దేనికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. దేవుడు నీతో నివసించాలని ఇష్టపడుచున్న దేవుడు. కానీ సమస్య ఏంటంటే ఆయన వచ్చి నివసిస్తానంటే మనకే ఇష్టం ఉండట్లేదు. అర్థమవుతుందండి? ఆయన వచ్చి నేను మీతో ఉంటానమ్మా అని అంటే చాలామంది అంటారు, అయ్యా మా ఇంట్లో కొద్ది స్థలం లేదయ్యా, కొద్ది ముందుకెళ్ళి వస్తారా? ఏం మాట్లాడుతున్నామో తెలియట్లేదు, ఎవరు వచ్చి అడుగుతున్నారో తెలియట్లేదు, ఎవరు ఏం అడుగుతున్నారో తెలియట్లేదు, ఎంత స్థాయిలో ఉన్నటువంటి సర్వోన్నతుడో తెలియట్లేదు, దిగిరాని విడిచిపెట్టకూడని భాగ్యాన్ని ఎంచుకొనక ఈ లోకంలోనికి ఎలా వచ్చాడో తెలియట్లేదు. అందుకే ఈరోజు అనేక మంది ఏం చేస్తున్నారు తెలుసా? దేవుడు నీ దగ్గరికి వస్తానంటున్నాడు, కానీ నువ్వు అంటున్నావు నా దగ్గరికి వద్దో, అది కొంచెం ముందుకెళ్ళిరా, పైకి వెళ్ళిరా అని అడుక్కునేవాడిని పైకి వెళ్ళిరా అన్నట్లుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిలోకి వచ్చేసామండి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎప్పుడైనా చూడండి, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సులో ప్రయాణం చేసినా, రైల్లో ప్రయాణం చేసినా ఏమంటారు తెలుసా? ఒక్కొక్కళ్ళు వచ్చి అయ్యా కొద్దిగా ఉంటే, అయ్యా మనం ఏమంటాం అప్పుడు? ఒకళ్ళిద్దరికి తీసుకొచ్చింది అనుకోండి, పైకి వెళ్ళిరా పోయి అంటాం. నువ్వు ఇచ్చే రూపాయి కోసం మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి దిగాలి ఆయన. నేను ఒక విషయం చెప్తా వింటారా? ఈరోజు దేవుణ్ణి మనం రిసీవ్ చేసుకునే విధానం ఏదో ఉందో తెలుసా? సరిగ్గా ఇలాగే చేస్తున్నాం. దేవుణ్ణి రిసీవ్ చేసుకునే విధానం ఎలా ఉందో తెలుసా? సరిగ్గా ఇలాగే చేస్తున్నాం. ఎలా చేస్తామండి? పొద్దున్న లేతే ప్రార్థన, సాయంత్రం లేతే ప్రార్థన. హౌ కెన్ యూ సే దట్? ఎలా చెప్తున్నావు? నేను చెప్తాను, వినండి. దేవుడు రోజుకి 24 గంటల సమయం ఇస్తే ఒక్క గంట ఆయనతో గడిపే అనుభవం లేకపోతే ఏమంటారు దాన్ని? దేవుడు ఆరోగ్యాన్ని, ఆయుష్ను, శక్తిని, బలాన్ని అనుగ్రహిస్తుంటే, దేవుడు నీ మధ్యలో నివసించాలని ఇష్టపడుతుంటే, దేవునికి సమయం ఇవ్వకుండా బయటికి నీ పనులంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే దాన్ని ఏమంటారు చెప్పండి? దేవుడు నీతో గడపాలని, నీ బాధను తెలుసుకోవాలని, నీ ఉద్దేశాలను, ఆయన ఉద్దేశాలు నీకు తెలియజేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఇశ్రాయేలుల మధ్యలో నేను నివసించాలని ప్రభువు, సర్వోన్నతమైన దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకనే నాకు ఒక మందిరాన్ని కట్టండి, ఆ స్థలములో నేను నివసిస్తాను, నా సన్నిధి అక్కడ ఉంటుంది. నేను ఒకటి చెప్పనండి, దేవుడు లేని పట్టణము నిష్ప్రయోజనం. ఒక మాట ఉంది తెలుసా? యెహోవా కట్టని ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థమే. యెహోవా ఆ పట్టణానికి కావలి ఉండని ఎడల, ఆ పట్టణానికి కావలి కాయువాని ప్రయాస వ్యర్థమే. నువ్వు ₹1,00,00,000 బిల్డింగ్ కట్టుకో, ప్రభువు కనుక నీకు తోడుగా లేకపోతే ఎప్పుడు కూలిపోద్దో అప్పుడు కూలిపోద్ది. నేరుగా కూలిపోవచ్చు, లేకపోతే అప్పులు పాలైపోయి పరిస్థితి అంతా కుక్కల జింపున విస్తరైపోవచ్చు.
ఇల్లు కట్టుకున్నానండి, ఏమైంది ఇప్పుడు ఇల్లు కట్టుకున్నా, ఏం కాలేదు నాకు అని అనుకోవచ్చు. దేవుడు తోడుగా లేని ఎడల నీ కట్టడి వ్యర్థమే. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటో తెలుసా? యెహోవా ఇల్లు కట్టని ఎడల దాన్ని కట్టువాని ప్రయాస వ్యర్థమే. ఆ పట్టణాన్ని కాపాడకపోతే ఆ పట్టణం కాపాడు వారి సైనికుల ప్రయాస వ్యర్థమే. అందుకే నేనేమంటానంటే, ఇశ్రాయేలు మధ్యలో నేను ఉండడానికి ఇష్టపడుతున్నా. ఎందుకో తెలుసా? మీకు విజయాన్ని అనుగ్రహించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇశ్రాయేలులతో ఉన్నాడు కనుకే ఇక ఏ యుద్ధాలు వచ్చినా కూడా, రే మందసం అక్కడ ఉంది, మనం ఏం చేయలేము అని ఫిలిస్తీన్లందరూ గడ్డలాడిపోయారంట. దేనికి స్తోత్రం కలిగిన గాక. వారి మీదకి యుద్ధం రావడానికి ప్రయత్నించినటువంటి దేశాలన్నీ కూడా వెనుతిరిగి పరిగెత్తడానికి కారణం ఏంటంటే, యెహోవా ప్రసన్నత సన్నిధి వారి మధ్యలో ఉన్నది. ఆ సన్నిధి, ఆ ప్రసన్నత ఉన్నంత వరకు కూడా ఇశ్రాయేలులో ఒక్కని వెంట్రుక కూడా పీకలేకపోయారు. ఆ తర్వాత వీళ్ళకి అనిపించింది, ఆహా దేవుడు ఎంతవరకు కాపుదలిచ్చాడు, ఎంతవరకు అన్నీ చేశాడని నెమ్మదిగా మర్చిపోయి, ఇక దేవుడు మా దగ్గర ఉండకపోయినా పర్వాలేదు అనే మైండ్లోకి వచ్చేసారు. దేవుడు మా యొద్ద ఉండకపోయినా పర్వాలేదు, నా స్వచిత్వం నెరవేరాలి, నా ఆలోచనలు నెరవేరాలి, నా ఉద్దేశం నెరవేరాలి. కానీ దేవుడు నీ మధ్యలో ఉన్నాడన్న ఆ క్లారిటీ, ఆ స్పష్టత మనకుందా? ప్రభు ఇష్టం ఏంటంట? నేను నీతో ఉండాలని ఇష్టం. నేను నీతో ఉండాలని, నీతో గడపాలని, నీతో భుజించాలని, నీతో నిద్రించాలని, నీతో గడపాలని ఆయన ఆలోచన చూడండి ఎంత గొప్పదో. ఆయన అంటున్నటువంటి మాట ఏమంటున్నాడు తెలుసా? నేను మీ మధ్యలో ఉండునట్లుగా, నివసించున్నట్లుగా నాకు ఒక మందిరాన్ని కట్టండి, దానిలో ఉపకరణాలను ఉంచండి, తయారు చేయండి. గాడ్ వాంట్స్ టు బీ విత్ యూ. దేవుడు నీతో నివసించాలని, ఉండాలని ఆయన ఆశపడుతున్నాడండి. కానీ మనం మాత్రం దేవుని ప్రసన్నత, దేవుని ఉద్దేశాలు, దేవుని సన్నిధిని మనం ఏమాత్రం కోరుకుని వారిగా ఉన్నాం. కానీ మీకు మాట చెప్పున, ఇశ్రాయేలుల మధ్యలో ఈ యొక్క మందస్సము, ఈ యొక్క మందిరము, ఈ యొక్క గుడారము ఉన్నంత కాలము కూడా ఏ అపవాది శక్తుల ప్రభావము ఇశ్రాయేలుల మీద పడలేదు. ఏ శత్రువు యొక్క కార్యములు, ఏ శత్రువు యొక్క బాణము ఇశ్రాయేలుల మీద ఒక్కటి కూడా ప్రయోగించబడిన అది ఫలించలేదు. ఆయన సన్నిధి ఉన్నంత వరకు. పాత నిబంధన గ్రంథంలో ప్రభు అంటున్నాడు కదా, నేను మనుషుల మధ్యలో నివసించడానికి ఇష్టపడుతున్నా. అందుకే ఆదాము హవ్వలతో మాట్లాడడానికి ప్రతి సాయంత్రము చల్లటి వేళ ప్రభు వారితో మాట్లాడడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఆదాము హవ్వలు ఎలా ఉన్నారు? మంచిగా తింటున్నారా? మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? చెప్పండి, వాటన్నిటిని సరి చేస్తాను, నా బాహుబలం చాపి అన్ని సరి చేస్తాను అన్నట్లుగా. ఇబ్బందులు ఏమైనా ఉంటే చెప్పండి, సరి చేద్దాం అని ప్రతి చల్లటి వేళ ముచ్చటించాడంట దేవుడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నీ అధికారి నీ ఇంటికి వచ్చి నీతో ముచ్చడించడానికి ఇష్టపడకపోవచ్చు, కానీ నీ అధికారి నీతో మాట్లాడడానికి ఇష్టపడకపోవచ్చు, కానీ నీ పైన ఉన్నటువంటి నాయకులు నిన్ను ప్రేమించడానికి ఇష్టపడకపోవచ్చు, కానీ సర్వోన్నతమైన దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఆకాశమును భూమిని సింహాసనము పైన ఆసీనుడైన దేవుడు నీతో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంట? ఆయన మనతో నివసించడానికి ఇష్టపడే దేవుడు. ఈరోజు పెద్దవారిని అడగండి, ముసలి వారిని, నడి వయసు వారిని అడిగినప్పుడు వారి బాధ్యతలన్నీ తీర్చుకొని వెళ్ళిపోయిన తర్వాత, ఏమండి పిల్లలందరూ తలొక దారి అయిపోయిన తర్వాత కొడుకులు చూసుకుంటారులే అన్నప్పుడు, కొడుకులు కూడా వేరే దారి అయిపోయి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత
ఎలా ఉంటారంట? ఉంటే అనాథాశ్రమాల్లోనూ, లేకపోతే ఒక్కరిగా ఆ ప్రభుత్వం వారు ఇచ్చే పింఛన్ల మీద ఆధారపడుతూ ఉంటారు. ఆ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే పింఛన్ల మీద ఆధారపడతారు ఈ వృద్ధులు. కానీ వీరు అనుకున్నారు, ఎప్పుడైనా బిడ్డలు వస్తే బాగుండు, 2 రోజులు మాతో గడిపితే బాగుండు అని అనుకుంటారు. ఏమండి, అనుకోరా మీరు? నా బిడ్డలు వస్తే బాగుండు, 4 రోజులు గడిపితే బాగుండు. వారు మా మధ్యలో, అరే వస్తావు వెళ్తావు, కనీసం ఒక 5 నిమిషాలు కూడా కూర్చోవేంట్రా అని కన్న బిడ్డలే నీతో నివసించడానికి ఇష్టపడని రోజుల్లో ఈరోజు ఉన్నాం. ఉంటున్నారండి ఈరోజు? ఏంటమ్మా, ఏం జరిగింది, ఎలా ఉంది ఆరోగ్యం, మాతో పాటు నువ్వు వచ్చేసే, లేకపోతే మీ దగ్గరే మేము ఉంటాం, నిన్ను వదిలి వెళ్ళలేము, నిన్ను విడిచి వెళ్ళలేము అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? కన్న బిడ్డలే తల్లిదండ్రులను విడిచి వెళ్ళిపోతాం. వారి మధ్యలో ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారన్నా ఉద్యోగాల నిమిత్తం వేరే దేశాల్లోనూ వేరే ప్రాంతాల్లోనూ ఉన్నప్పటికీ కూడా రాక వస్తే ఆ 5-10 నిమిషాలు కూడా వారితో గడపరండి. నిజంగా ఆ పరిస్థితి అనుభవిస్తున్న వారికి తప్ప వినేవారికి తెలియదు ఆ బాధ ఏంటో. ఒక 5 నిమిషాలు గడపడానికి కూడా ఇష్టపడని రోజులు ఇవి. ఆ తండ్రి గుండె తల్లి గుండె తల్లడిల్లిపోతూ ఉంటుంది. నా బిడ్డల్ని ఇంత ప్రేమ కలిగి ఇంత ప్రయోజకులు చేసి దేశాలు పంపించాం, కానీ మాతో 5 నిమిషాలు ఫోన్ మాట్లాడడానికి కూడా వారికి సమయం లేదు. ఒక భార్య అంటది, అన్నా మరి నా భర్త అన్నీ తెచ్చిపడేస్తాడన్నా, తినడానికి తాగడానికి అసలు ఉండడానికి ఏ లోటు లేదు, కానీ నాకు అన్ని సమస్తం తెచ్చిపడేస్తాడు, కానీ నాతో పట్టుమని 10 నిమిషాలు మాట్లాడు. వస్తాడు, తన పని తాను చేసుకుంటాడు, వెళ్ళి పడుకుంటాడు. ఇలా మాట్లాడేవారు అన్నారు అంటే ఎలాంటి పరిస్థితుల్లో అనేక కుటుంబాలు ఉన్నాయి. కానీ ఆ సహోదరి బాధ ఏంటో తెలుసా? నాతో ప్రేమగా ఉంటే మాట్లాడతాడేమోనని. అన్న నాకు ఇవన్నీ వద్దన్న, ఆయన నాతో ప్రేమగా మాట్లాడితే చాలు. నేను ఒక విషయం చెప్పనండి, భార్యాభర్తల బంధం ఎప్పుడు బలపడుతుందో తెలుసా? తినటానికి ఉన్నా లేకపోయినా, తాగడానికి ఉన్నా లేకపోయినా, వారి మధ్యలో ఉన్న బంధం ఇలా విడిపోకుండా గ్యాప్ రాకుండా ఉంటే నిశ్చయము కూడా ఒకవేళ గొడవలైనా అది మరలా కలపబడుతూనే ఉంటుంది. గ్యాప్ రాకూడదు. ఈరోజు కొంతమంది ఏం చేస్తున్నారంటే, అల్లుడు అట్లా అన్నాడా, నువ్వు వచ్చేసే, నేను చూసుకుంటా. ఏం చేస్తాడో చూద్దాం, కోర్టుకి వెళ్దాం, హైకోర్టు కాకపోతే జిల్లా కోర్టు, కాకపోతే హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు. ఏమండి, కోర్టులు కలుపుతాయా కుటుంబాలను? సమాజం కలుపుతుందా కుటుంబాలను? ప్రజలు కలుపుతారా పగిలిన హృదయాలను? ఈరోజు మనుషులే నిన్ను కట్టుకున్న వారే నీ మధ్యలో నివసించడానికి ఇష్టపడకపోతుంటే సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు కదా, మీ మధ్యలో నివసించున్నట్లుగా నాకు ఒక మందిరాన్ని కట్టండి. హల్లెలూయా! చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాత దిన కాలాల్లో ఆదిమ సంఘ, లేకపోతే ఆ దినాల్లో మాట ఏంటంటే, ఇశ్రాయేలు మధ్యలో నివసించడానికి గుడారాలను నిర్మించమని చెప్పాడు, మందిరాన్ని కట్టమని చెప్పాడు దేవుడు. ఆ మందిరాల్లో ఆయన ప్రసన్నత ఉండేది. ఎవరు పడితే వారు అడుగు పెట్టడానికి వీల్లేదు. ఆ మందిరము ఒక ప్రతిష్ఠించబడినట్లుగా ఉంటుంది. ఏ మనుషుడు కూడా దానిలో అడుగు పెట్టడానికి వీల్లేదన్నట్లుగా ఉండేది. మొదటిగా గుడారము, తర్వాత ప్రత్యక్షత గుడారము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఇలాగా దానిలో స్టేజెస్ ఉంటాయి. కానీ దేవాతి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఈ మందిరం కట్టబడింది, శక్తి తోడుగా ఉంది, కానీ వీరి పాపము పెట్టరేగిపోతుంది కనుక వీరి పాపము వలన ఏ మనుషుడు కూడా మందిరంలో అడుగు పెట్టే అవకాశం లేకుండా పోయింది.
అందుకని క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రభు ఆశిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? మనుషుల కట్టడల మీద ఇక నేను ఉండడానికి ఇష్టపడట్లేదు, ఎత్తైన స్థలాల మీద కాదు నేను ఉండడానికి ఇష్టపడుతుంది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇప్పుడు నేరుగా నీ హృదయంలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన నీతో నివసించడానికి ఇష్టపడుతూ అన్నటువంటి మాట ఏంటి తెలుసా? నా కోసం కట్టండి, కానీ రాతి కట్టడలు కాదు. అలా అని చెప్పి మందిరాలు కడతంటే సహాయం చేయకుండా ఉండకుండా ఉండేరు. ప్రభు కోరుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రభు ఆశిస్తున్నది ఏంటంటే, హృదయం అనే దేవాలయాన్ని కట్టమని దేవుని వాక్యం సెలవిస్తోంది. నీ దేహము దేవుని వలన అనుగ్రహించబడి ఉన్నది. ఈ దేహము ఎవరి వలన అనుగ్రహించబడిందంట? దేవుని వలన అనుగ్రహించబడింది. ఇప్పుడు నేను మీ మధ్యలో నివసించడానికి ఒక మందిరం కడితే ఎప్పుడో ఒకసారి సేవకుడు రావాలి, మీరందరూ మందిరం బయట ఉండాలి. లేదు అలా కాదు, ఇప్పుడు మీరందరూ మందిరంలో ఉండాలి, నేను మీలో ఉండాలి. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ మందిరాన్ని కట్టే విధానాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సొలొమోనుతో దేవుడు మాట్లాడాడు, మందిరాన్ని కట్టు, ఇలా కట్టు, అలా కట్టు అని దేవుడు తెలియచేశాడు. నోవాహు ఓడను ఇంత ఎత్తులో కట్టు, అంత వెడల్పులో కట్టు, అంత వైశాల్యం, అక్కడ ద్వారం ఉండాలి, ఇక్కడ కిటికీ ఉండాలని చెప్పాడు. అలాగే నీ దేహంలో దేవుడు నివసించాలి అని అంటే ఎలా కట్టాలో కూడా దేవుడు మనకు తెలియజేశాడు. ఆ కట్టడి ఏంటంట? త్వరగా నేను నా మాటలు ముగిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:10 దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని అంటున్నటువంటి మాట. నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసు క్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి కొయ్యకాలు మొదలగు వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రొత్త నిబంధన కాలంలో ప్రభు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? పాత నిబంధనలో కట్టినట్లుగా పునాది వేశారు, ఓ బలమైనటువంటి రాళ్ల చేత నిర్మించబడింది, అలాగే బంగారముతో నిర్మించబడింది. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధనలో వచ్చేసరికి మన దేహము ఎలాగ నిర్మించబడాలంట? ఆయన ఆత్మతో పునాదులు వేసిన బలమైన పునాది కలిగిన మందిరంగా కట్టమని దేవుని వాక్యం సెలవిస్తోంది. శిల్పకారుని వలె పునాది వేసితిని అని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు. మరియు నేను శిల్పకారుని వలె పునాది వేసి తిని అని రాయబడిన మాట మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని ఆలయము మనుషుల కట్టడల మీద కాదు. దేవుని ఉద్దేశము, దేవుని స్థలము, దేవుని ప్రసన్నత, దేవుని స్థలము ఏదైనా ఉన్నది అని అంటే అది నీ హృదయమే. ఆ హృదయాన్ని ఎలా కట్టాలో దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట. మనుషుల కట్టడల మీద నివసించుట ఆ సమయం పోయింది. మనుషుల హృదయాల్లో నివసించాలని రక్షించబడిన వారి కట్టడల మీద ఆయన ఎలా కట్టాలో అని, ఆ పునాదిని ఎలా స్థాపించాలి, ఆ పనితీరుని ఎలా కట్టాలి, నిర్మించాలి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు క్రొత్త నిబంధనలో పునాది వేశారంట. ఆ పునాది వాక్యం అనే పునాది వేశాడు. పరిశుద్ధాత్మ అనే పునాది వేయబడింది. దేవుని వాక్య ప్రత్యక్షత అనే పునాదుల మీద కట్టబడాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక మందిరాన్ని ఆయన కట్టమని చెప్తున్నాడు. ఈ రోజు మందిరం ఏంటో తెలిసి నీ దేహంలో ఆయన మందిరాన్ని కట్టమని చెప్తున్నాడు దేవుడు ఈ ఉదయకాల సమయం. వై? బికాస్
ఐ వాంట్ టు బీ విత్ యూ. నేను నీతో నివసించాలని ఇష్టపడుతున్నా, నీతో ఉండాలని ఇష్టపడుతున్నా. అందుకని నువ్వేం చేయాలంట, ఒక మందిరాన్ని నాకు కట్టు, నీ దేహంలో ఆ మందిరాన్ని కట్టు, నీ తలంపులో ఆ మందిరాన్ని కట్టు అని చెప్తున్నాడు దేవుడు. అందుకే మత్తయి సువార్తలో రాయబడిన మాట, మత్తయి సువార్త 16:18 అంటున్నటువంటి మాట ఏంటంటే, పేతురుతో అంటున్నాడు, మరియు పేతురో, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టెదను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. ఏం బండండి, ఎక్కడండి అది, ఏ స్థలం అండి అంటున్నాడా? లేదు, క్రీస్తు అనే బండ మీద కట్టుచున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు అనే బండ మీద పునాది వేయాలి. ఆ పునాది దేవుడు నివసించడానికి మందిరం ఏంటి, ఎలాగ నీ దేహాన్ని తయారు చేసుకోవాలి అని అంటే, దేవుడు నీతో నివసించి నీలో నివసించాలి అని అంటే ఆ మందిరాన్ని ఎలా కట్టాలి? క్రీస్తు అనే బండ మీద మొదటిగా పునాది వేయాలి. ఆ పునాది వాక్యము ద్వారా వేయబడాలి. రక్షణ బాప్తిస్మం అనే ఆ పునాదుల మీద వేయబడాలి. క్రీస్తు అనే ఆ యొక్క బండ మీద కట్టబడాలి. బండ అనగా హీబ్రూలో మనకి రాయబడినటువంటి పెట్రాస్ అంటారు. పెట్రోస్ అంటే దాని అర్థం రాయి అని అర్థం. క్రొత్త నిబంధన గ్రంథంలో రాయి అనగా అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆ బండ ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభులు వారే అని అపోస్తలుడైన పౌలు గారు స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఆదిమ దినాల్లో అన్నారు కదా, యెహోవా మీ మధ్యలో నివసించడానికి ఒక మందిరాన్ని కట్టండి అని చెప్పాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో ఎలాగో తెలుసా? నీ దేహంలో నివసించడానికి ఒక మందిరాన్ని కట్టండి అన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. నోవాహుతో అన్నాడు, నోవాహు నీ ఓడ ఇంత ఎత్తులో ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలని లెక్క చెప్పాడు. సౌలుతో అలాగే సొలొమోనుతో అన్నాడు, ఈ మందిరం ఎంత ఉండాలి అని దేవుడు చెప్పాడు. ఈరోజు క్రొత్త నిబంధన గ్రంథంలో క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన నీకు నాకు దేవుడు మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? నీ దేహంలో నేను నివసించడానికి ఇదిగో క్రీస్తు అనే పునాది మీద, బండ అనే పునాది మీద ఇదిగో ఈ యొక్క పునాది వేయండి. నీ దేహంలో ప్రభు నివసించడానికి ఆయన క్రీస్తు అనే బండ మీద ఫస్ట్ పునాది వేయి, దాని తర్వాత కట్టు. అంతే కదండి. ప్రతి కట్టడానికి ఉపయోగకరమైనది లేకపోతే మొట్టమొదటిది ఏంటిది చెప్పండి? పునాదులు, ఫౌండేషన్ ఎంత బలంగా ఉంటే, పునాది ఎంత బలంగా ఉంటే అంత స్థిరంగా కదలక నిశ్చయంగా నిలబడగలుగుతుంది, ఎన్నేండ్లైనా ఎన్ని సంవత్సరాలైనా. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఇసుక మీద కట్టినట్టుగా ఉండదు ఈ కట్టడి. అదవుతుందండి. రేపొద్దున మీరు ఎప్పుడైనా వెళ్ళి మచిలీపట్నం దగ్గర ఆ బీచ్ పరిసర ప్రాంతాల్లో మీరు ఒకవేళ ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ఎంత సులువుగా వచ్చేసిద్దో. పునాది వేయండి మీరు కావాలంటే, తవ్వుతా ఉండండి, ఒక పారతో తీస్తే 2 పారలను తీసుకొస్తుంది. మీరు తవ్వేకుందే సునాయాసంగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? తొందరగా టకటక కట్టేసేస్తాం. ఒకరోజు వచ్చింది, సునామీ వస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తుంది. అప్పుడు నీకు ఉండడానికి కూడా భయం. తొందర కట్టేసావు, కానీ మరి వాతావరణ శాఖ హెచ్చరికలు వింటుంటేనే భయం కలుగుతూ ఉంటుంది. ఎందుకు వీళ్ళకి భయం? ఎందుకు భయమో తెలుసా? మా పునాది స్ట్రాంగ్గా లేదు కాబట్టి. స్ట్రాంగ్ అయిన ఫౌండేషన్ ఉంటే సునామీ కాదు, సుడిగాలులు వంటి భయంకరమైన జలప్రళయం వంటి వచ్చినా కూడా ఒకవేళ ఆ యొక్క కట్టడి అలాగే ఉంటుంది, కానీ తొలగిపోకుండా స్థిరంగానే ఉంటుంది. దాని ఉన్న ప్లేస్లోనే ఉంటుంది. మళ్ళీ కొన్ని రోజులకి వెనక్కి వెళ్ళిపోతుంది. లేకపోతే సునామీ వంటిది కాకపోయినా తుఫాను వేగంగా వచ్చినా, సుడిగాలి దాని మీద కొట్టినా కూడా ఏమవుతుందంట? కదలక స్థిరంగా ఉంటుంది. బండ మీద కడితేనే. ఇసుక మీద కడితే
ఈరోజు ఇసుక మీద కట్టడానికి ఇష్టపడుతున్నారు. ప్రభువా త్వరగా కట్టేశాను, వచ్చేసి నా దేహంలోకి అంటున్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక 5-10 నిమిషాలు ప్రార్థన చేసి నాకు కార్యం చేసి అంటున్నారు. లేరు అట్లాంటి వాళ్ళు? ఎంత ప్రార్థన చేస్తున్నా కార్యం జరగట్లేదు. ఎంతసేపు చేస్తున్నాను నువ్వు అంటే మార్నింగ్ 5 నిమిషాలు, ఈవినింగ్ 5 నిమిషాలు. ఇసుక మీద పునాది కట్టి బలమైన బిల్డింగ్ కడితే ప్రయోజనం ఉందంటారా? సరే, నీ పునాది 5 నిమిషాల ప్రార్థన అయితే, నీ పునాది 5 నిమిషాల భక్తి అయితే, నీ పునాది 5 నిమిషాల విశ్వాసం అయితే, ఒకవేళ దేవుడు పర్మిషన్ ఇచ్చి ఆ ఇల్లు కట్టుకోమన్నాడు అనుకోండి, కడతానికి కట్టబడింది, సమస్య అనే తుఫాన్ వచ్చింది అనుకోండి, టపాన్ మన కింద పడిపోతుంది, గాలికి ఎగిరిపోతుంది. అప్పుడు ఏమంటారు? దేవా నేను చేసిన సుదీర్ఘమైన ప్రార్థన వల్ల నువ్వు నాకు ఇచ్చావు అనుకుంటే, ఏంటి ప్రభు ఎట్లా చేసావు? ప్రభు అంటాడు, ఒకసారి గ్రాస్ చెక్ చేసుకున్నాను అంటాడు దేవుడు. దేనికి స్తోత్రం కలిగింది కాదు. ఒకసారి నీ పునాది ఎంత లోతుగా వేసావో ఒకసారి చెక్ చేసుకో. ప్రభు అంటున్న మాట ఏంటంటే, నీ దేహంలో ప్రభు నివసించడానికి ఒక మందిరాన్ని కట్టమంటున్నాడు. ఆ మందిరాన్ని ఇసుకతో కాదు, పునాది వేయాల్సింది. ఇసుక అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని సేవకుడు వాక్యం చెప్పగానే ఉప్పొంగిపోయి కింద గ్యాస్ పొయ్యి కింద సిమ్లోను, మీడియంలోను, హైలోను పెడతాం కదండి. వాక్యం విన్నంతసేపు, ఆరాధన చేసినంతసేపు, సేవకుడు ద్వారా దేవుడు మాట్లాడితే హైలో పెట్టినప్పుడు పాలు గనక మరుగుతూ తీసారా? ఇక ఉండి హైలో పెంచగానే ఒక్కసారికి పుస్సుమని లెగవడమే కాదు, ఈ మంట ఎప్పుడైతే కట్టేస్తారో తప్పని చల్లారిపోతుంది. అప్పుడు కనీసం పావు లీటర్ కూడా ఉండవు. పొంగుతుంటే కనపడడానికి ఎంత కనపడుతుంది? లీటర్ పాలు ఉన్నట్టుగా, 3 లీటర్ల పాలు ఉన్నట్టుగా కనపడుతుంది. నేను అంటాను, 5-10 నిమిషాల భక్తి భావనలో ఎలా కనపడతాయి? సమృద్ధిగా ఉన్నట్లు కనపడతాయి, గిన్నె నిండా ఉన్నట్టు కనపడతాయి. కానీ అది నీతో నిలిచి ఉండాలి అని అంటే ఏం చేయాలి తెలుసా? క్రీస్తు అనే పునాది మీద కట్టబడాలి. పేతురుతో అంటున్నటువంటి మాట ఏమంటున్నాడు తెలుసా? మరియు పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టెదను. పెట్రాస్ అనగా పేతురు, పెట్రోస్ అంటారు. కట్టబడింది దేని మీద? క్రీస్తు అనే బండ మీద. ఆ తర్వాత అపోస్తలులందరూ కూడా అదే బండ మీద కట్టబడుతున్నారు. ఆ మాట చదువుదాం బైబిల్లో నుంచి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. అర్థమవుతుందండి? నేను పునాది వేశాను, బలమైన పునాది వేశాను. దేని మీద తెలుసా? క్రీస్తు అనే బండ మీద వేశాను. అయితే దానికి స్ట్రక్చర్ తీసుకొచ్చే విధానం ఎలా ఉండాలో తెలుసా? వాక్యం అనే స్ట్రక్చర్ రావాలి. దాని మీద వాక్యం ద్వారా ఆ ఇల్లు నిర్మించబడాలి, ఆ కిటికీలు నిర్మించబడాలి, ఆ ద్వారాలు నిర్మించబడాలి. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వాక్యం అంటాడు కదా, మరియు ఎవడైనా నా మాటలు విని గైకొని వాటి ప్రకారంగా నడుచుకున్న ఎడల వాడు బండ మీద కట్టబడిన ఇల్లుగా, గృహముగా వాడు తనను తాను కట్టుకొనునని దేవుని వాక్యం సెలవిస్తోంది. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతి ఒక్కడు కూడా, చూడండి, చేయని ప్రతివాడు ఇక్కడ మాట్లాడుతున్న మాట, ఆయన మాట చొప్పున చేయని ప్రతివాని పరిస్థితి ఎలా ఉంటుందంట? ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉంటుంది. వాన కురిసిద్ది, వరద కూడా వచ్చింది, గాలి విసిరింది, ఆ ఇంటి మీద కొట్టగా అప్పుడు ఏమవుతుందంట? అది నిశ్చయంగా కోలబడిపోయింది. దాని పాటు గొప్పదని చెప్పును. అర్థమవుతుందండి? ఇసుక మీద కట్టిన వారి పరిస్థితి ఒక్కసారిగా గొప్ప కూరునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ఇసుక మీద కట్టుట అనగా 5-10 నిమిషాల భక్తి, 5-10 నిమిషాల ప్రార్థన, 5-10 నిమిషాల విశ్వాసం.
అరే సర్వోన్నతమైన దేవుడు నీ దేహంలో నివసించాలి అని అంటే ఆ దేవునికి ఒక ప్రత్యేకత ఉంటుంది, ఆ దేవునికి ఒక స్పెషాలిటీ ఉంటుంది, ఆ దేవునికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి. దేవుడు నీ దేహంలో నివసించడానికి ఒక బలమైన పునాది వేయబడిన ఒక గృహాన్ని నిర్మించాలి, ఒక కట్టడాన్ని నిర్మించాలి. ఆ కట్టడి పై పైన వేస్తే కాదు, బలమైన పునాది వేయాలంట. ఇంకా పైకి వస్తే అంటాడు, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు కూడా బండ మీద తన ఇల్లును కట్టుకొనిన వాడై ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటి ఆయన మాటలు అంటే దేవుని వాక్యం చొప్పున నడుచుకున్నట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుని వాక్యం చొప్పున ఆయన వాక్కు విడుదల చేసిన దాని చొప్పున ఆయన నీతో మాట్లాడిన దాని ప్రకారంగా నీవు జీవించినట్లయితే అప్పుడు నీ దేహములో ఉన్నటువంటి ఆలయాన్ని కట్టుకున్న దానువుగా మార్చబడతావు. ఒకవేళ మాటలు వినని దానివైతే, పునాది లేదు గనక భవనం లేదు గనక ప్రభుకి స్థలం లేదు. అప్పుడు ప్రభు ఎలా నివసిస్తాడు? పాత నిబంధన గ్రంథంలో ప్రభు వారి మధ్యలో నివసించినట్లు గుడారాలను నిర్మించినప్పుడు వారి మధ్యలో ఉన్నంత వరకు తినడానికి ఆహారం లేమి లేదు, త్రాగడానికి నీరు లేమి లేదు. శత్రువులు దాడి చేసిన భయంకరమైన పరిస్థితులు వచ్చినా ఏ అపాయం వారికి తగలేదు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు నిలిచాడు. వాటన్నిటిని చూసి నాకు కూడా అదే కావాలి అని అనుకుంటే ప్రభు అంటున్నటువంటి మాట, వాటికన్నా మరీ ఉన్నతంగా నేను నీకు తోడై ఉంటాను. యూ షుడ్ బిల్డ్ ఎ బిల్డింగ్ ఫర్ మీ. నీవు నిశ్చయంగా ఒక గృహాన్ని నిర్మిస్తే, ఒక స్థలాన్ని నిర్మిస్తే, నీ దేహంలోనే మందిరాన్ని నిర్మిస్తే అక్కడ నేను ఉండాలని ఇష్టపడుతున్నా. దేశంలో ఉంటేనే ప్రజలందరికీ రక్షణ అయితే, నీ దేహంలో ఉంటే ఇంకెంత రక్షణ ఇస్తాడు దేవుడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏమంటే లక్షలాది మంది జనుల మధ్యలో ఎక్కడో ఎత్తైన ఒక రాజు దావీదు దగ్గర ఆ మందసం ఉంటే, ఆ ప్రత్యక్షపు గుడారం ఉంటే, దేశం అంతటికి క్షేమం కలిగితే, దేశం అంతటి సమృద్ధి కలిగితే, ఇక అదే దేవుడు శరీరధారి అయి ఆత్మస్వరూపి అయి నీ దేహంలో నివసించడానికి ఇష్టపడుతున్నప్పుడు నువ్వు అవకాశం ఇస్తే ఏది నిన్ను ఆపుతుంది చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏది నిన్ను ఆపుతుంది? ఎవడు నిన్ను ఆపుతాడు? అందుకే భక్తుడు రాసినటువంటి పాటలు అంటారు కదా, నా ముందు నీవుండగా అడ్డు వచ్చి వాడెవడు, కార్యము చేయగా దాన్ని ఆపువాడెవడు. ఈరోజు ప్రభు ఆశ ఏంటంటే నీ మందిరాన్ని నిర్మించే విధానాన్ని ప్రభు చెబుతున్నాడు. ఎందుకు? ఆయన నీతో నివసించడానికి ఇష్టపడుతున్న దేవుడు. పునాది మొదటిగా బలమైనదిగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. నీ దేహంలో ఒక మందిరాన్ని నిర్మించాలంటే ఆ మందిరం బలమైన ప్రార్థన అనే పునాదుల మీద కట్టబడును గాక, వాక్యం అనే పునాదుల మీద కట్టబడును గాక. ఈ మధ్యకాలంలో కొంతమంది చూడండి, కిందకు వస్తే మేము వేయబడిన పునాది తప్ప మరి ఏ పునాది కూడా మీరు వేయకూడదు అని అపోజిట్ పౌలు వారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. వేయబడిన పునాది తప్ప మరి ఏదియో వేయకూడదు. ఎందుకంటే క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు ఆయన సంఘం మీద నిలిచి ఉన్నావు, పునాదిగా మార్చబడి ఉన్నావు. అయితే ఈరోజు అనేక మంది ఏం చేస్తున్నారంటే ఆయన రక్తం ద్వారా కడగబడి ఆయన సంఘం అనే బండ మీద నిలబడి పునాదులుగా మార్చబడుతున్న సందర్భాల్లో పునాది కొంతమంది బలముగా వేసిన కట్టడ ఎలా ఉందంటే, ఈ కట్టడ దేనికి సూచన? చేసే ఆచారాలకు సూచన, చేసే భక్తికి సూచన, చేసే సాంప్రదాయాలకు సూచన. అంటారు కదా, ఇదిగో పేరుకి క్రైస్తవుడిగా ఉన్నావు కానీ పునాది వేసావు కానీ బండ మీద కట్టబడ్డావు కానీ. ఒకడేమో కర్రతో కడతాడంట,
ఆ పునాది మీద దేవునికి ఇల్లు, ఆ బండ మీద మరొకడు గడ్డితో కడతాడంట. ఈరోజు పశువు పాక క్రిస్మస్ వచ్చినప్పుడు చూడండి, క్రిస్మస్ వచ్చినప్పుడు ప్రతి ఇంట్లో పశువులు పాక ఉండాల్సిందే. సిటీల్లో అయితే గడ్డి దొరకపోయినా పల్లెటూరుల నుంచి గడ్డి తెప్పించి మరి గడ్డేసి, ప్రభువా నువ్వు కూర్చో ప్రభువా, దీంట్లో ఉండు ప్రభువా, గడ్డి తీసుకొచ్చి అక్కడ వేస్తారు. అదొక కట్టడ. నేరుగా అక్కడ గడ్డేశారు. కానీ ఇండైరెక్ట్గా మన జీవన విధానంలో క్రీస్తు మీద పునాదిగా కట్టబడిన మనం గడ్డి వంటి భక్తి చేస్తూ ఉంటాం. గడ్డి వంటి భక్తి ఎలా ఉంటుందో తెలుసా? గాలికి ఎగిరిపోతుంది, అగ్నికి దహించబడి పడిపోతుంది. దేవుడు వచ్చినప్పుడు పునాది కనపడుతుంది కానీ ఇల్లేది నివసించడానికి అంటాడు దేవుడు. అంటే దీని అర్థం ఏంటంటే మేము చేసే భక్తే భక్తి, మేము చేసే ప్రార్థనే ప్రార్థన అని కొంతమంది కట్టుకుంటారు గడ్డితో, కొంతమంది కర్రతో, కొయ్య కాలుతో, వెండితో, ఇనుములతో కడతారంట కొంతమంది. మరి కొంతమంది ఎలా కడతారో తెలుసా? పేరుకు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ బండ మీద కట్టబడుతూనే అన్య సాంప్రదాయాలనే కట్టడలు కడతా ఉంటారు. మనకి బాగా అర్థం అవ్వాలంటే అన్ని సాంప్రదాయాల పరిస్థితి పట్టణంలోనే కాదు, పల్లెటూరుల్లోనే మాత్రమే కాదు, పట్టణాల్లో కూడా వచ్చేసింది. ఈ పట్టణాల్లోంచి దేశాలు దాటి వెళ్ళిన వాళ్ళకి కూడా అంటించేశారు. ఏంటంటే ఆ కట్టడలు అంటే, ఏమంటే మొన్న మీ పెదనాన్నగారి నాన్నగారి తమ్ముడు చచ్చిపోయాడు కదండి. అయితే మీరు 12 రోజుల పాటు ఇంట్లో ఉండకూడదు, బయటికి వెళ్ళిపోండి. అరే నువ్వు ఎక్కడ పునాది వేయబడ్డావు? క్రీస్తు అని పునాది మీద నిలబడ్డావా, లేకపోతే ఇసుకలో నిలబడ్డావా? ఇదిగో చనిపోయారు, ఆ గృహానికి ఎవడు వెళ్ళొద్దు, వారు చనిపోయారు వీరు చనిపోయారు. మైలు మాకండి, మైలు. గడ్డితో కట్టావు, గడ్డితో కడుతున్నావు. ఎవరైనా చనిపోతే, నేను ఈ మాట అంటున్నాను జాగ్రత్తగా గమనించండి, నేను అనుభవించి పొందుతున్నాను. ఎవరైనా వ్యక్తులు చనిపోతే ఆ వ్యక్తుల గృహాన్ని దర్శించి వారిని ప్రేమతో పలకరించి వారు కొదువైపోయారండి ఈ రోజుల్లో. ఎందుకో తెలుసా? ఆవిడ నిద్ర చేసి రాకపోతే, ఆయన నిద్ర చేసి రాకపోతే ఆ కీడు మాకు వచ్చేస్తుంది. పేరుకి ఎవరు? వీళ్ళు క్రిస్టియన్స్ అండి, క్రైస్తవులు పునాది మీద కట్టబడ్డట్లుగా కనబడుతున్నారు. ఎవరు చెప్పారు నీకు ఇలా ఉండకూడదానంటే, లేదండి మా పెదనాన్న తాత ముత్తాతల నుంచి ఇలా వస్తుందండి. ప్రభు అంటాడు కదా, ఎవరైతే విషాదంలో ఉన్నారో, ఏ గృహంలో అయితే మరణము మృత్యువు తాండవం వాడుతుందో, క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు, క్రీస్తు బండ అనే పునాది మీద, ఆ నేల మీద పునాది వేయబడిన నీవు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? ఆ మరణము తాండవం వాడుతున్న గృహంలోకి వెళ్ళి, అమ్మా ఎవరైనా కొనిపోబడాల్సిందే, ప్రభువు ఇచ్చుట ఆయన చిత్తం, తీసుకెళ్ళుట ఆయన చిత్తం, ధైర్యంగా ఉండు అని ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారండి. ఉన్నారా అని అడుగుతున్నా. ఈ పునాదులు దేని మీద వేయబడ్డాయి అంటే 5 నిమిషాల ప్రార్థన, ఆదివారం మందిరంలో 5 నిమిషాల ప్రార్థన, ఆదివారం మందిరంలో కాసేపు పాటలు, అయిపోయింది. ఇక దేవుడు నివసించడానికి పునాది లేనే లేదు. అందుకే ఆ దేహాల్లో ఏం నివసిస్తుందో తెలుసా? త్రాగుడు, వ్యభిచారం, దుష్టత్వం అంతా కూడా ఆ దేహాల్లో నివసిస్తాం. ఆ మధ్యకాలంలో తాతయ్య చనిపోయినప్పుడు ప్రార్థన పెట్టాలి. ఆయన బ్రతికుంటే ఒక్కరోజు కూడా ప్రార్థన ఆపనివ్వరు. నేను అంటాను, ఆయన బ్రతికుంటే ఒక్కరోజు కూడా ప్రార్థన ఆగనివ్వరు. ఎవరొచ్చినా రాకపోయినా చాపల కన్నా సువార్త చెప్పుకొని వెళ్ళిపోతాడు ఆయన. అలాంటి ఆయన ఆదివార సమయంలో మరణించారు. అప్పుడు ఆదివార సమయంలోనే ఆయన భూస్థాపిత కార్యక్రమం జరిగిపోయింది. మరలా ఆ దినాన ప్రార్థన జరిగింది.
మరలా వచ్చే వారపు పునరుద్ధాన సమయంలో కూడా ప్రార్థన పెడదాం అంటే కొంతమంది వచ్చి అంటారు ప్రార్థన పెట్టకూడదు అని అన్నారు. నేను అంటానండి, ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదండి, దేవుని వాక్యాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా. ఎవరైనా మరణిస్తే ప్రార్థన ఆగకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆరాధన ఆగకూడదు. ఆరాధన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ గృహానికి వెళ్ళి దర్శించి వారిని పరామర్శించాలి. ప్రభు అంటాడు కదా, ఇదిగో ఒక శిష్యుడు వచ్చి అడుగుతున్నాడు, ఇదిగోండి ఏమండి యేసు ప్రభు గారు దయచేసి నాకు పర్మిషన్ ఇస్తారా, మా తండ్రి గారు చనిపోయారు అని పాత పెట్టి వస్తాను అని అంటాడు ఆయన. వెంటనే ప్రభు అంటాడు కదా, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుందరు, నువ్వు నన్ను వెంబడించి అంటాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుందరు, నీవు నన్ను వెంబడించు. ఎందుకంటే నేను ఉండేది మీ మధ్యలో కొద్ది సమయమే కనుక ప్రతి క్షణము ఎంతో ప్రాముఖ్యం. అంటే దేవుడు తండ్రిని పూడ్చిపెట్టడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదంటే కాదు, ఆయన ఉద్దేశం అది కాదు. మొదటిగా దేవుని పని, దేవుని స్తుతించుట, దేవునికి ఇవ్వవలసిన సమయం. ఎవరైనా మరణిస్తే ఆరాధన ఆపాలనే సాంప్రదాయాన్ని మనం ఈ రాత్రి కొట్టివేయుదుము గాక. ప్రతిదినము ప్రతి పునరుద్ధాన సమయంలో ఆయన బలిపీఠం మీద నిత్యము పరిశుద్ధాత్మని యొక్క నామము కొనియాడబడుతూనే ఉండాలి. వాక్యం ద్వారా కట్టబడితే, వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే శ్రమ అయినా, బాధ అయినా, కరువు అయినా, ఖడ్గమైన, హింస అయినా, మరణమైన నేను నిన్ను విడువను అని అపోజిట్ పౌలు గారు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈరోజు చుట్టాలు వస్తేనే ప్రార్థన అయిపోద్ది, పని వస్తేనే పని అయిపోద్ది. ఇక నువ్వు కట్టిన కట్టడి గడ్డితో కడుతున్నావు కట్టడి. ప్రభు ఎలా ఉంటాడండి ఆ కట్టడిలో? దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే మృతులను బట్టి చేసే సాంప్రదాయాలు కాదు. బిడ్డలను కాపురాలకు పంపించాలంటే సాంప్రదాయాల ప్రకారం తేదీలు గడియలు చూడడం కాదు. నీ సేవకుడిని పిలిపించి ప్రార్థనా పూర్వకంగా నీవు పంపించగలిగినప్పుడు క్రీస్తు అనే బండ మీద నీవు కట్టబడ్డావు. దేనికి స్తోత్రం కలిగిన గాక. బంగారముతో నీ బ్రతుకును కట్టుచున్నావు, నీ మందిరాన్ని కడుతున్నట్లు లెక్క. దేవుని వాక్యం కాదని అన్ని సాంప్రదాయాల వైపు గృహాన్ని కట్టేటప్పుడు సేవకుడి కంటే ముందు మరొకళ్ళు వస్తారు. నీ కట్టడి కర్రలతో కడుతున్నావు. ప్రభు ఏమో నీ దేహంలోకి రావాలి అని ఆయన ఇష్టపడుతుంటే గడ్డితో కడుతున్నావు, కర్రలతో కడుతున్నావు, కొయ్యకాలతో కడుతున్నావు, పనికిరాని వాటితో కడుతున్నావు. అందుకే దేవుడు ఈరోజు నివసించడానికి సమయం లేదు, దేవుడు నివసించదగ్గ దేహాలే లేవు. అందుకే మనుషుడు నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు రోగములతో అలమటించిపోతున్నాడు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటో తెలుసా? ఇదిగో నేను నీ మధ్యలో నివసించడానికి ఒక మందిరం కట్టండి. ఆ మందిరం ఎలా కట్టబడాలంటున్నాడంటే అపోజిట్ పౌలు గారు, పునాది వేయబడిన క్రీస్తు అనే బండ మీద పునాది వేయబడిన శిల్పకారుని వల్లే పునాది వేశానని చెప్తున్నాడు. పై భక్తి కాదండి, లోక ఆచారాలు కాదు, లోక సాంప్రదాయాలు చేస్తే నిశ్చయంగా నా దేవుడు నీ దేహంలోనికి ఎప్పటికీ అడుగు పెట్టడో. కొంతమంది అనుకుంటారు ఇదే నా భక్తే, నా జీవితమే నా భక్తి, నా ప్రయాస ఇదంతా కూడా భక్తే అని రకరకాల ప్రయత్నాలు చేస్తూ నా భక్తిని కనపరుచుకుంటున్నానని ప్రజలకు కనపరుచుకుంటున్నారు. కానీ వారు కొయ్యకాలుతో కడుతున్నారు, బూడిద వంటి కొయ్యకాలుతో కడుతున్నారు. బూడిద ఎగిరిపోతుంది గాలికి. రకరకాల కార్యక్రమాలు చేస్తే నేను భక్తిపరుణ్ణి, అని పునాది వేస్తున్నట్లుగా ప్రజలకు కనబడుతున్నారు. కానీ వారి భక్తి ఎలాంటిదో తెలుసా? గడ్డి వంటి భక్తి, గడ్డి వంటి పునాది, గడ్డి వంటి కట్టడ. ఒకరోజు అంటున్నారు కదా, ఇదిగో ఒకరోజు
అగ్ని దహించవేయబడబోతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మాట చదవండి, కింద వచనాలు చదవండి. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలగు వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు చేస్తున్న భక్తి, ఈరోజు చేస్తున్నటువంటి ఆ కట్టడలన్నీ, నేను చేస్తున్న భక్తి, ఇదిగో నేను బంగారంతో కట్టాను, నేను గడ్డితో కట్టాను, నేను కర్రతో కట్టాను, వెలగల రాళ్ళతో కట్టానని ఇదిగో మందిరాలు కట్టి దాని మీద పేర్లు రాయించుకున్న వారి పరిస్థితిని గురించి మాట్లాడట్ల దేవుడు. కొంతమంది మందిరాల్లో ఫ్యాన్ ఇచ్చారంటే ఆ ఫ్యాన్ 4 రెక్కల మీద ఆ ఇంటి పేరు, రేషన్ కార్డులో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. నేనే కట్టాను, నేనే కొన్నానని ఇలా కట్టిన భక్తి, ఇలా కట్టిన పరిస్థితులన్నీ కూడా ఒకరోజు అగ్ని దహించి వేస్తుంది. ఆ అగ్ని పరీక్షిస్తుందంట. అరే నీ భక్తిని ఎలా కట్టుకున్నావు, ఎలా నిర్మించుకున్నావు, ఏ ప్రోడక్ట్ని యూజ్ చేసావు, ఏ గడ్డితో కట్టావు, ఏ కర్రతో కట్టావు, ఏ కొయ్యకాలతో కట్టావు, ఏ రాళ్లతో కట్టావు అని అగ్ని వచ్చి దహించినప్పుడు దాని పనితీరు అప్పుడు కనబడుతుంది. ఏం నిలిచి ఉంటుందండి చెప్పండి? ఒక్క బంగారమే నిలిచి ఉంటుంది. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నేను అంటాను, సమయం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. ఈరోజు కట్టడలు ఎలా కడుతున్నారో తెలుసా? క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి వారు అనేక మంది నా హృదయంలో దేవునికి స్థలం ఉందని చెప్పి ఈ కర్ర, కొయ్యకాలు, గడ్డితో కడుతున్నారండి. అప్పుడప్పుడు అగ్ని వంటి శ్రమలో ఒకసారిగా వచ్చి దహించినప్పుడు ఏమవుతుంది తెలుసా? అవి మాడి మసి అయిపోతున్నాయి అంతే. దేవుడు నివసించదగ్గ యోగ్యకరమైన స్థలమే లేదు, స్థావరమే లేదు. అగ్ని పరీక్షిస్తుందంట. ఒకరోజు నేను ప్రార్థనాపరునండి, నేను ఇన్ని కార్యక్రమాలు దేవుని కోసం చేశానండి, ఇంత సహాయం చేశానండి, ఇదిగో ఫ్యాన్లు ఇచ్చానండి, అలాగే డ్రమ్ములు ఇచ్చానండి, అలాగే పోడియం బల్ల, వాక్యం చెప్పడానికి బల్ల ఇచ్చానండి. ఇవన్నీ కాదు, నీ కట్టడి ఎలా కట్టావు? వాక్యపు రూపంలో కట్టావా? వాక్యానుసారంగా కట్టావా నీ పునాది? రక్షణ బాప్తిస్మం ద్వారా కట్టావా నీ పునాది? పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా కట్టావా నీ పునాది? అగ్ని పరీక్షించినప్పుడు నిలిచి ఉండేది ఇవి మాత్రమే. వాక్యములో కట్టబడితే నిలిచి ఉంటావు, పరిశుద్ధాత్మ ద్వారా కట్టబడితే నిలిచి ఉంటావు. అప్పుడు నీ కట్టడి పరిపూర్ణంగా కట్టి దానికి ఒక రూపుదిద్దగలుగుతావు. అప్పుడు ప్రభు అయిన సర్వోన్నతమైన దేవుడు, ఆకాశమందు ఆసీనుడైన దేవుడు ఆ యొక్క దేహములో నివసించడానికి అప్పుడు ఇష్టపడతాడు దేవుడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. తర్వాత కింద వచనాలు అంటున్నాడు మాట, ఆయన అంటున్నాడు కదా, ఇదిగో ఎందుకంటే 16వ వచనం, 16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరే ఆ ఆలయమై ఉన్నారు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రభు అంటున్నమాట, నేను మీ మధ్యలో నివసించడానికి ఇష్టపడుతున్నా. నేను మీ మధ్యలో నివసించడానికి ఇష్టపడుతున్నా. పరిస్థితుల వైపు చూడొద్దు, సందర్భాలను బట్టి చూడొద్దు, లేకపోతే నీ ఎదురుగా కనబడుతున్న ఆ పరిస్థితి కూడా ప్రతికూలంగా లేక అనుకూలంగా లేక చేజారిపోతున్నట్టుగా కనబడుతున్నా వాటి వైపు చూడొద్దు. నీ పునాదిని కట్టుకొనుటలో నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. అగ్ని పరీక్షిస్తుందే నా భక్తిని, నా ప్రార్థన జీవితాన్ని అగ్ని పరీక్షిస్తుంది. ఒక రోజున ఈ అగ్ని పరీక్షించినప్పుడు నేను నిలవగలిగితేనే ఈ మందిరం కట్టబడుతుంది. అప్పుడు నా దేహంలోనికి ఆయన దిగి వస్తాడు అనే ఆలోచన నేను కలిగి ఉందుము గాక. మన కట్టడి వాక్యముతో కట్టబడును గాక. మన కట్టడి పరిశుద్ధాత్మ ద్వారా మన దేహంలో ఉన్న దేవాలయం కట్టబడును గాక. ప్రకటనల గ్రంథంలో రాయబడిన చివరిగా చదివి నేను ముగించేస్తున్నాను. ప్రకటనల గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం.
అలాగున కట్టినట్లయితేనే జీవ గ్రంథంలో నీ నామము లిఖించబడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 21వ అధ్యాయం 27వ వచనం. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించేదరు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అగ్ని వచ్చి నిన్ను పరీక్షిస్తుంది. ఒక రోజున అగ్ని పరీక్షిస్తుంది. దేవుని అగ్ని పరీక్షిస్తుంది. శ్రమలనే అగ్ని వచ్చి పరీక్షిస్తుంది నీ విశ్వాసాన్ని చూడడానికి. నీ పునాది బలంగానే ఉంది, కానీ నీ కట్టడి దేనితో కట్టావు అది జాగ్రత్తగా చూసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు అపోజిట్ పౌలు గారి ద్వారా తెలియజేస్తున్నాడు. నీ కట్టడ దేనితో కట్టబడి ఉండాలి అంటే బంగారముతో కట్టబడినదై ఉండును గాక. హల్లెలూయా. అగ్నికి నిలిచి ఉండే కట్టడై ఉండును గాక. ఆ దేహము అప్పుడే అది దేవునికి నివాస యోగ్యంగా మారుతుంది. అప్పటి వరకు కూడా నీ దేహం అంతా అపవిత్రపరచబడుతూనే ఉంటుంది. అందుకని అపోస్తలుడైన పౌలు అంటారు కదా, నీ దేహము దేవుని వలన వచ్చింది కానీ నీ వలన కలగలేదు అది. కనుక నీ దేహము దేవునికే ఇవ్వాలి. కానీ పాడు చేస్తే గనక నీ దేహమును పాడు చేసుకుంటే, నీ దేహంలో ఉన్న దేవాలయాన్ని పాడు చేస్తే ఆయన నిన్నే పాడు చేస్తాడు. ఆ మధ్యకాలంలో గడిచిన కొన్ని రోజుల క్రితమే హైదరాబాద్ ప్రాంతంలో సువార్త గుడికి వెళ్తామని చెప్పాం కదా మీకు. మరి దేవుడు ప్రార్థన అంతటిని కూడా చక్కగా జరిగించిన తర్వాత మరి మేమందరం కలిసి ఒక హోటల్కి వెళ్ళాల్సి వచ్చింది. భోజనం చేస్తూ ఉన్నాం. అనేక మంది యవ్వనస్తులు, యవ్వన స్త్రీలు అక్కడ ఎలా కనబడుతున్నారు తెలుసండి? అశ్లీలమైన వస్త్రధారణ కలిగి, అలాగే వారి చేతుల మీద, కాళ్ళ మీద, ముఖాల మీద రకరకాల టాటూస్ వేసుకొని, ఒకవైపు త్రాగుతూ మరొక వైపు ఆహారాన్ని భుజిస్తున్నటువంటి వారు హైదరాబాద్ పట్టణంలో ఏ మూలకెళ్ళినా కనబడుతూనే ఉన్నారండి. కనబడుతూనే ఉన్నారు. ఒకవైపు అభివృద్ధి కనబడుతుంటే మరొక వైపు ఎలా కనబడుతుందంటే సిన్ సిటీ లాగా మారిపోయింది హైదరాబాద్ పట్టణము. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, ఎప్పుడు చూసినా కూడా ఒకే రీతిగా ఉంటుంది. వారి దేహాలన్నీ ఏం చేసుకుంటున్నారంటే రోడ్ల మీద పడి పాడు చేసుకుంటున్నారు వారి దేహాలను. ఈరోజు పల్లెటూరు నుంచి వెళ్తున్నటువంటి అమాయకమైనటువంటి మనుషులు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా మారిపోతున్నారంట? ఆ కల్చర్కి అలవాటు పడిపోయి వారి దేహాలను పాడు చేసుకుంటున్నారు అనేక మంది ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ ప్రాంతంలోనే కాదండి, అనేక ప్రాంతాల్లో వారి దేహాలను పాడు చేసుకుంటున్నారు. గ్రామ స్థాయి, పట్టణ స్థాయి, దేశ స్థాయి. అందుకే అంటున్నటువంటి మాట, మీ దేహాలను పాడు చేసుకున్న ఎడల ఆయన మిమ్మలను పాడు చేస్తాడు అన్నాడు దేవుడు. అందుకే వారి జీవితాలు ఆఖరికి కుక్కల చింపిన విస్తరగా మారిపోతుంది. నేనంటాను, మీ దేహము దేవుని వలన కలిగినదైతే మీరు వాక్యం అనే కట్టడిలో కట్టబడతారు. బంగారము అంటే అగ్ని దాన్ని పరీక్షించినప్పుడు ఆ కట్టడి నిలిచి ఉంటుంది. తుఫాను సుడిగాలి వచ్చినప్పుడు ఆ భవనం స్థిరపడి ఉంటుంది. అలాంటి పునాదుల మీద కట్టమని అపోజిట్ పౌలు గారు సెలవిస్తున్నారు. అప్పుడే దేవుడు మీలో నివసిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నా ప్రియ సహోదరుడా, దేవుడు నీలో నివసించాలి అని అంటే మొదటిగా నీవు పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యం ద్వారా కట్టబడదువుగాక. హల్లెలూయా. మనం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. అయ్యా, ఈ రాత్రి నాలో నీవు నివసించడానికి నేను ఎలా కట్టుకున్నానయ్యా? ఇప్పటిదాకా నా కట్టడలను ఎలా నేను కట్టుకున్నాను? ఎలాగ నేను నా కట్టడలను కట్టుకున్నా? దయచేసి ప్రభువా, అగ్ని పరీక్షిస్తుందని నేను దాన్ని జ్ఞాపకం చేసుకొని, ఇదిగో పైన 5-10 నిమిషాల భక్తి కాదు నాయన, 5-10 నిమిషాలు చేసే భక్తి, 5-10 నిమిషాల వల్ల చేసే ప్రయాస, ఇదిగో ఒకవైపు ప్రార్థన, మరొక వైపు అన్ని సాంప్రదాయాలతో చేసే ప్రయాస, బల్లలో పాలిపంపులు పొందుతూనే అన్ని సాంప్రదాయాలతో మునిగిపోతున్న నన్ను నీ దాసుని ద్వారా ఈరోజు పటాపంచులు చేసి ఉండగా ప్రభువా,
నాతో నీవు మాట్లాడి ఉండగా దయచేసి 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 మరలా నన్ను కట్టండి నాయన. వాక్యం అనే పునాదుల మీద నన్ను కట్టండి, పరిశుద్ధాత్మ అనే పునాది మీద కట్టండి, క్రీస్తు అనే పునాదుల మీద కట్టండి అయా. ఆత్మ ఫలాలు అనే ఉపకరణాలు కలిగిన నీకు నివాస యోగ్యమైన మందిరంగా కట్టండి. అగ్ని దహించినప్పుడు ప్రభువా, శ్రమలో అగ్ని వలె దహించినప్పుడు ఆ కట్టడి నిలిచి ఉండే కట్టడి నాకు కావాలి నాయన. ఇంతవరకు గడ్డితో కట్టాను, కొయ్యకాలుతో కట్టాను, వ్యర్థంగా కట్టాను. కట్టి నేను బలంగానే కట్టానని అనుకుంటున్నాను, బలమైన విశ్వాసం కలిగి ఉన్నాను అనుకుంటున్నాను, బలమైన పునాదులు కలిగిన క్రీస్తు బిడ్డగా ఉన్నాను అనుకుంటున్నాను. కానీ నీ వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నది ప్రభువా, అయ్యా ఇంతవరకు కొయ్యకాలుతో కట్టానయ్యా, గడ్డితో కట్టానయ్యా, 5-10 నిమిషాల ప్రార్థనతో కట్టానయ్యా, 5-10 నిమిషాల విశ్వాసంతో కట్టానయ్యా, పనికిరాని విశ్వాసంతో కట్టానయ్యా. నీవు నాలో నివసిస్తే, ఇశ్రాయేలుల దేశంలో ఒక మూలన నివసించితే, నీవు ఆ ప్రాంతంలో ఒక మూలన నీ మందిరము నీ మందసం ఉండగా ఇశ్రాయేలు మీదకి ఎవడు ఏ మనుష్యుడు కూడా దాడి చేయలేకపోయాడయ్యా. ఎక్కడో ఒక మూలన ఉంటేనే అంత భద్రతను కల్పించావు. ఎక్కడో ఒక నాయనా ఇదిగో జనులు 4 మోస్తూనే లక్షలాది మంది జనులకు త్రాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఇచ్చావు. శత్రు దేశంలో ఉన్న ఫిలిస్తీన్లు వారి మీద యుద్ధం చేసినప్పుడు వారి మీద విజయాన్ని అనుగ్రహించావు. వారి మధ్యలో ఎక్కడో ఒక చిన్న స్థలములో ఉంటేనే గొప్ప కార్యం చేశావే. ఈరోజు క్రీస్తు ద్వారా మా హృదయాల్లో నివసించడానికి నీవు ఇష్టపడుతున్నావయ్యా. కానీ నేనే ఇష్టపడట్లేదు ప్రభు. ఒప్పుకుందామండి ఆ మాట, ఏమండి ఒప్పుకుందామండి ఆ మాట. ప్రభు నేనే ఇష్టపడలేదయ్యా ఇంతవరకు. నాతో నివసించడానికి నీవు ఇష్టపడుతున్నావు, కానీ నేను నీతో నివసించడానికి ఇష్టపడలేకపోతున్నాను. లోకంలో నివసించడానికి ఇరుగు పొరుగు వారి మధ్య అక్కడ మాటలు ఇక్కడ మాటలు మాట్లాడుకోవడానికి ఇష్టపడుతున్నాను, కానీ నీతో నివసించడానికి ఇష్టపడట్లేదు అయ్యా. కనికరించండి. ఉన్నత అధికారులతో నివసించడానికి, ఇదిగో స్నేహితులతో నివసించడానికి ఇష్టపడుతున్నాను, కానీ నీతో ఒక్క గడియ కూడా నివసించడానికి ఇష్టపడట్లేదు. నాదేనయ్యా, తప్పు నాదే. ఆ మాట ఒప్పుకుందాం అండి. మనం ఒప్పుకున్న ఎడల నా దేవుడు నిశ్చయంగా క్షమించి నీకు తోడయ్యుండి నిన్ను వాక్యంతో కట్టి పరిశుద్ధాత్మతో నింపి నీ దేహములోనికి ఆయన ప్రవేశించే దేవుడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట, మరియు హృదయం అనే ద్వారము ఎదుట ఆయన నిలబడి ఉన్నాడు. ఎవడైనా నువ్వు ద్వారము తెరిచిన ఎడల ఆయన నిశ్చయముగా ఆ హృదయంలోనికి ప్రవేశించే దేవుడై ఉన్నాడు. తెరుస్తావా ఈరోజు నీ హృదయం అనే ద్వారాన్ని? నీ హృదయం అనే ద్వారాన్ని తెరిచిన ఎడల నా దేవుడు ఈ మధ్యాహ్న సమయమందు నీలోనికి ఆయన వచ్చుటకు ఇష్టపడుచున్న దేవుడు. ఇశ్రాయేలుల పక్షముగా నిలిచి ఉండగా ఏ అపవాది, ఏ దుష్టుడు, ఏ కరువు సంభవించకుండా సమృద్ధికరమైన కృపచేత నింపి కాచి కాపాడిన దేవుడు ఈరోజు నేరుగా నీ దేహంలో నివసిస్తే, నీ కుటుంబంలో నివసిస్తే, నీ గృహంలో నివసిస్తే, ఏ అపవాది, ఏ చీకటి మిమ్మలను విడదీయలేదు, ఏ చీకటి మిమ్మలను నాశనము చేయలేదు. ఈరోజు ప్రభు నీ దేహంలో నివసించడానికి ఇష్టపడుతున్నాడండి. నా దేహాన్ని నీకు అప్పగించుకుంటున్నానయ్యా. ఐ సరెండర్ ఎవ్రీథింగ్ లార్డ్ అని చెప్దామా? లార్డ్, దిస్ మార్నింగ్ ఐఎమ్ సరెండరింగ్ ఎవ్రీథింగ్ లార్డ్. నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. ఫర్గివ్ మీ, బీ విత్ us లార్డ్, బీ విత్ మీ లార్డ్, బీ విత్ మీ లార్డ్. ఆ మాట చెప్తామండి. నాతో ఉండండి అయ్యా, నా గృహంలో ఉండండి అయ్యా. అయ్యా, మనుషులు నన్ను వదిలి వెళ్ళిపోతారని తెలిసి కూడా మనుషులతో ఉండడానికి ఇష్టపడ్డాను, కానీ నాతో నీవు ఉండడానికి ఇష్టపడుతున్నావు అని తెలిసి కూడా నిర్లక్ష్యం చూపానయ్యా. అయ్యా, నాతో నీవు ఉండండి అయ్యా, నాతో నీవు ఉండండి అయ్యా. వాక్యంతో నన్ను కట్టండి అయ్యా. అగ్ని దహించినా కూడా నిలిచి ఉండే కట్టడిని నాకు దయచేయండి అయ్యా. నిత్యము నీవు నాలో, నేను నీలో నివసించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, ఉదయకాల సమయం నీ బిడ్డలు వాక్యాన్ని విని ఉండగా ప్రభు, మా అందరితో నీ మాట్లాడి ఉండగా యేసు నామమున ఈ వాక్యం మా హృదయాల్లో ఫలించును గాక, మా హృదయాల్లో నిలిచి ఉండును గాక.
అయా ఇదిగో తండ్రి వాక్యం అనే నాయన మైక్ అనే ఈ శబ్దం ద్వారా ఎంతమంది ఆలకించారు వారి హృదయాలు కూడా నా దేవుడు నిండారుగా ఈ వాక్యమును కృమ్మరించును గాక, వాక్యమునకు లోబడుదురు గాక. ఈ ఆత్మశక్తితో నింపి బలపరచమని మమ్మల్ని మేము మిక్కిలిగా సమర్పించుకోండి. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. మైక్ అనే శబ్దం ద్వారా ఆలకించిన వారిని కూడా దీవించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించండి పొందుకొని మమ్మల్ని మేము మిక్కిలిగా సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.